శ్రీ గురుచరితము 4వ అధ్యాయము. ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ దత్తాత్రేయ గురవే నమః. దత్తాత్రేయ శివం శాంతం ఇంద్రనీల సమప్రభం అనసూయాత్రి సంభూతం జగద్గురుం ఉపాస్మహే. నామధారకునితో సిద్ధముని చెప్పుచుండెను. నామధారక, నీవు మిక్కిలి ధన్యుడవు. నీవు ప్రశ్నించుటచే నాకు గురు లీలలు స్మరించు భాగ్యము ఘటించినది. గురు చరిత్రమును చెప్పెద వినుము. పూర్వము సృష్ట్యాదియందు నారాయణుడు జలశాయి అయ్యుండ ఇతని నాభి కమలము నుండి బ్రహ్మాండముదయించెను. అట్టి బ్రహ్మాండములో 4 ముఖములు గల బ్రహ్మ పుట్టెను. అతను దిక్కును కాలమును సృజించి విష్ణుమూర్తి ఆజ్ఞను అనుసరించి సృష్టి వృద్ధి కాగలందులకు మరీచి, అత్రి, అంగిరస, పులస్య, పులహ, క్రతు, వశిష్ఠులు అను 7 మహర్షులను మనస్సంకల్పంచే సృష్టించెను. అనంతరము బ్రహ్మ యొక్క కుడి శరీర భాగము నుండి స్వయంభువ మనువు, ఎడ సగమ భాగము నుండి శతరూపయను స్త్రీరత్నమును జన్మించెను. వారికి దేవహూతి అను కన్య కలిగెను. ఆ దేవహూతిని కర్దముడను ప్రజాపతికిచ్చి వివాహము చేసిరి. కర్దమునకు దేవహూతి అందు 9 మంది కన్యలు పుట్టిరి. అందు 2వ కన్యక అయిన అనసూయను బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి వివాహమాడెను. అనసూయాదేవి యొక్క చక్కదనము వర్ణనాతీతము. ఆమె పాతివ్రత్యము నిరుపమానము. ఇంద్రాది దేవతలు ఆమె పాతివ్రత్య ప్రభావమును చూచి భీతిల్లి త్రిమూర్తుల సమీపించి ఇట్లు చెప్పిరి. అత్రి భార్యయగు అనసూయాదేవి పాతివ్రత్యము చూడ మాకు భయమగుచున్నది. ఆమె ఎవ్వరికైనా వరమిచ్చినచో మా ఇంద్ర పదవియు దక్కదని తోచుచున్నది. మనోవాక్కాయములతో ఆమె పతిని భజించును. అతిథులు స్వప్నమందైనను ఆమె గృహము నుండి విముఖులైపోవుట చూడము. సూర్యుడు కూడా తన తీక్ష్ణ కిరణములను ఆమెపై ప్రసరింపజేయుటకు భయపడుచున్నాడు. అగ్నియు ఆమెను దహింపజాలడు. భూమియు ఆమె పాదమిడి చోట మృదువైయుండును. ఆమె ఎవ్వరిని ఎప్పుడు శపించును అను భయముతో మా ప్రాణములు పోవుచున్నవి. కాన జగదీశ్వరులారా, ప్రస్తుతము మాకు ఘాటిల్లిన ఆపదను నివారించి మాకు పదభ్రంశము కాకుండానటుల చేయుడు. మీరు అనుగ్రహించనిచో మేము ఆమె ఇంటికి వెళ్ళి దాస్యము చేయవలసిన దుర్గతి ఏర్పడును అనగా త్రిమూర్తులు వారి మాటలు విని కోపించి, అంత పతివ్రతయా ఆమె? మేము వెళ్ళి ఆమె వ్రతభంగమునొచ్చి ఆమెను యమలోకమునకు పంపెదము అని దేవతలను సమాధానపరిచి అతిథి రూపమును ధరించి అత్రి మహర్షి ఆశ్రమమున లేని సమయమున ఆకలిగొన్న వారి వలె ఆమె ఆశ్రమము సమీపించిరి. అనసూయాదేవిని గూర్చి, అమ్మా, మాకు తొందరగా అన్నమిడము. మీ ఇంట అభ్యాగతులకు తృప్తిగా ఇచ్ఛానుసారముగా భోజనము లభించునని వింటిమి. నీ కీర్తి విని వెచ్చితిమి అనగా వారి మాటలు విని అనసూయాదేవి వారికి ప్రణమిల్లి పాద ప్రక్షాళనమునర్చి ఆసనముల కూర్చుండబెట్టి అర్ఘ్య పాద్యముల సమర్పించి గంధ పుష్పాదుల పూజించి, స్వామి, అనుష్ఠానము చేసుకొనుడు. మహర్షి శీఘ్రముగా రాగలడు. మీరు భుజించవచ్చును అనెను. ఆ మాట వినివారు, మీ మహర్షి వచ్చు పర్యంతము ఉండజాలము, శీఘ్రముగా అన్నమిడుము, లేనిచో పోయేదం అనిరి. అప్పుడు ఆమె అతిథి పూజా ధురంధరురాలుగాన వారిని ఆసనముల కూర్చుండబెట్టి పత్రములుంచి అన్నము తెచ్చుటకు ఉద్యుక్తురాలయ్యెను. అప్పుడు వారు ఆమెతో, అమ్మ, మాకొక కోరిక కలదు. మా అభీష్టమును తీర్చితివేని నీ ఇంట భుజించెదము. అది ఏమనినా నీవు నగ్నురాలవై మాకు అన్నమిడవలయును, లేనిచో మీ ఇంట భుజించము, వెళ్ళెదం అనిరి. ఆ మాట విని ఆ పతివ్రత తన మనసులో, మీరు సామాన్య మానవులుగా తోచరు, ఎవరో కారుణిక మహాపురుషులుగా ఉండబోవు. ఇట్టి మహాత్ములు విముఖులైనచో ఈ ఆశ్రమము వనతుల్యమగును. వారి వాంఛను నేను నెరవేర్చిన ఎడల వారు విముఖులైపోదురు. నా మనము నిష్కల్మషమై ఉన్నప్పుడు కాముడు నన్నేమి చేయగలడు? నా భర్త యొక్క తపమే నాకిత్తరి తారకము అని విచారించి, స్వామి, మీ కోరిక ప్రకారమే చేసెను. స్వస్థ మనస్కులై భుజించుడు అని చెప్పి ఆమె పాకశాలలో కరిగి భర్త పాదముల మనమున స్మరించి, ఈ వచ్చిన వారు నాకు బాలులగుదురుగాక అని చెప్పి వస్త్రమును విడిచి అన్నెపు పళ్ళెమున చేతనిడుకొని వారిని సమీపించగా ఇంతలో వారు అప్పుడు పుట్టిన పిల్లల వలె క్రిందపడి పొరలుచూ ఏడ్చుచుంటిరి. ఆమె వారిని సమీపించి ఓదార్చుచు ఆ బిడ్డలను ఎత్తికొనగా ఆమె స్తనముల నుండి క్షీరము సమృద్ధిగా ఉత్పన్నమయ్యను. ఒక్కొక్కరికి వరుసగా పాలనిచ్చి తృప్తిపరచెను. నామధారక, ఆమె భాగ్యమేమని చెప్పగలను? త్రిభువములు తనలో గల విష్ణువు ఆమె పయఃపానము చేసి తృప్తి పొందెను. సృష్టికర్తయగు బ్రహ్మయు ఆ సతి స్తన్యపానము చేసి తృప్తి పొందెను.
పంచముఖుడై పాలనేత్రుడైన శివుడు ఆ సాధ్వీమ తల్లి స్తన్యము గ్రోలి ఆనందమునందెను. ఇది అంతయు అత్రి అనసూయల యొక్క తపఃప్రభావము. ఆమె బాలకులను ఉయ్యాలలందు పరుండబెట్టి మధురముగా ఉపనిషార్థ గర్భితములగు గీతముల పాడుచూ నిద్రపుచ్చుచుండెను. ఇంతలో మధ్యాహ్నమగుట వలన తపోవనము నుండి అత్రి మహర్షి ఆశ్రమమును సమీపింప లోపల అనసూయచే పాడబడు గీతములు వినపడెను. ఆయన ఆశ్చర్యపడి ఆశ్రమము ప్రవేశించి అనసూయ వలన జరిగిన వృత్తాంతము తెలుసుకొని జ్ఞానదృష్టిచే వారు త్రిమూర్తులని గ్రహించి నమస్కరించెను. వెంటనే ఒయ్యాలలో బాలురై ఉన్న త్రిమూర్తులు వారి నిజరూపములతో అత్రి అనసూయలకు ప్రత్యక్షమై మీ తపః ప్రభావమునకు మెచ్చితిమి, ఏమనినా వరములు కోరుకోమనిరి. అప్పుడు వారు మీరు ఈ బాలభావంతో మాకు బిడ్డలై ఉందురుగాక అని వరమడిగిరి. అట్లే వరము అనుగ్రహించి వారు లోకమునకు వారెరిగిరి. త్రిమూర్తుల వరప్రసాదముగా 3 బాలురు అత్రి అనసూయలకు కలిగిరి. ఆ బాలురలో విష్ణు అంశతో ఏర్పడిన బాలుని దత్తాత్రేయుడనియు, బ్రహ్మ అంశముతో ఏర్పడిన బాలుని చంద్రుడనియు, శివుని అంశతో కలిగిన బాలుని రుద్రాంశమను నామకరణము అనర్చిరి. కొంతకాలము జరుగుగా దుర్వాసుడు తన దుర్వాంశమును దత్తాత్రేయుని అందే ఉంచి తల్లిదండ్రుల అనుమతిపై తపమునకు పోయెను. చంద్రుడును తన బ్రహ్మాంశమును దత్తాత్రేయునికి అర్పించి చంద్రమండలమునకు వెడలెను. అప్పటి నుండి దత్తాత్రేయుల వారే త్రిమూర్తి స్వరూపుడై గురు సంప్రదాయమునకు మూలపీఠమై బ్రహ్మకల్పాంతము భక్తులను అనుగ్రహించుచుందురు. దత్తాత్రేయుల వారి ప్రాదుర్భావము షోడశావతారములుగా కల్పభేదములను బట్టియు సమయ సందర్భమును బట్టియు జరిగి ఉన్నందువల్ల శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు తమ స్తోత్ర సంగ్రహమును గ్రంథమునందు విశదీకరించి ఉన్నారు. గ్రంథ విస్తర భీతిచే నీ గురుచరిత్రమందు నా విషయము క్లుప్తీకరించబడినది. దత్తాత్రేయుల వారు అవధూతయై బాలోన్మత్త పిశాచ రూపముల సంచరింతురు. కృతయుగాదుల యందు పెక్కుమంది వారిని నవవిధ భక్తులతో ఆరాధించి ధన్యులైరి. కార్త్య వీర్యార్జునుడు స్మరణ భక్తి చేసి ధన్యుడయ్యను. ఆయురాజు అర్చనయను భక్తితో నైహికాముష్మిక సుఖముల చూరగనను. మదాలసను పతివ్రత గర్భరత్నమైన అలర్కుడను మహారాజు స్వామివారిని వందన భక్తితో ఆరాధించి ముక్తుడయ్యను. పరశురాముడు సఖ్య భక్తి చేసి దత్తదేవుని కృపకు పాత్రుడయ్యను. ఇంతేకాక ప్రహ్లాదుడు, యదు మహారాజు, వేదధర్ముడు, పింగళుడను, నాగుడు మొదలగు వారెందరో దత్తాత్రేయుని ఆరాధించి కృతార్థులైరి. ఈ విషయము దత్త పురాణమందు విశదముగా వ్రాయబడినది అని ఇట్లు సిద్ధముని నామధారకునితో చెప్పెను. అప్పుడు నామధారకుడు సిద్ధమునితో, స్వామి, దత్తాత్రేయుల వారు ఈ కలియుగమునందు భక్తుల రక్షించు నిమిత్తము అవతరించిరని వింటిమి. అట్టివారి అవతార లీలల నాకు విశదముగా చెప్పి ధన్యుని చేయుడని ప్రార్థించెను. ఆ వృత్తాంతమును సిద్ధముని పై అధ్యాయమున చెప్పగలడు. ఇది శ్రీ గురుచరిత్రమున 4వ అధ్యాయము సమాప్తము. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అనసూయా సతీ దుగ్ధస్వాదాయేవ త్రిరూపతః అవతారదజోయోపి శ్రీదత్త శరణం మమ. అనసూయాదేవిని పరీక్షింప త్రిమూర్తులులాగా ఆమె తన పాతివ్రత్య ప్రభావము వలన వారల బాలులుగా నునర్చుట. సోన్వేష్టవ్యః స విజిజ్ఞాసితవ్యః ఆత్మా వారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యః శృతి. ఆ ఆత్మను వెదుకవలయును, ఆ ఆత్మను ఎతలిసికొన ప్రయత్నించవలయును. ఆయననే విచార దృష్టిచే తెలిసికొనిన నదియే పురుషార్థము. ఈ పురుషార్థమును సాధించుటకై సద్గురువు ద్వారా శ్రవణమును, మనన, నిధి ధ్యాసనములను గావింపవలయును.